రామచంద్రమూర్తి ఎప్పుడు పుట్టారు కౌసల్యకి? 12 నెలలు నిండాయండి. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, నవమి బుధవారం, అభిజిల్లగ్నం, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి ఉద్భవించే సమయానికి 9 గ్రహాల్లో 5 గ్రహాలు పరమోచ్చ స్థితిలో సంచరిస్తున్నాయి. టాప్ 10 ప్రియారిటీ అంటారే, సూర్యుడు మేషంలో, అంగారకుడు మకరంలో, శని తులలో, బృహస్పతి కర్కాటకంలో, శుక్రుడు మీనంలో సంచరిస్తున్నారటండి. రామచంద్రమూర్తి పుట్టే నాటికి 9 గ్రహాల్లో 5 గ్రహాలు పరమోచ్చ స్థితిలో సంచరిస్తున్నాయి. ఓ మగ పిల్లవాడు పుట్టాడు. అదే రోజు పుష్యమి నక్షత్రంలో కైకకు ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆశ్లేష దశమిలో సుమిత్రకు 2 మగపిల్లలు పుట్టారు. చూడండి ఇక్కడ డివిజన్ ఎట్లా సరిపోయింది అంటే, కౌసల్య ఇచ్చిందిగా సుమిత్రకి పర్సంటేజీ, కైక కూడా ఇచ్చిందిగా సుమిత్రకు పర్సెంటు. కౌసల్య ఇవ్వగా తినగా పుట్టిన భాగం తాలూకు పిల్లవాడు కౌసల్య పిల్లవాడైనటువంటి రామచంద్రమూర్తిని వదిలిపెట్టలేదు ఆయన లక్ష్మణస్వామి అయినారు. కైక ఇవ్వగా తినగా పుట్టిన భాగం తాలూకు పిల్లవాడు కైక పిల్లవాడైన భరతుడిని వదిలిపెట్టలేదు ఆయన శత్రుఘ్నుడైనారు. రాముడు లక్ష్మణుడు ఒక జట్టయినారు, భరతుడు శత్రుఘ్నుడు ఒక జట్టయినారు. రాముడి తర్వాత పుట్టింది భరతుడు. రామ భరత లక్ష్మణ శత్రుసూదనులు అసలు నామకరణం 10 రోజుల పురుడు వెళ్ళిపోయింది, నామకరణం చేసేశారు. పిల్లలు శుక్లపక్ష చంద్ర రేఖల వలె పెరుగుతూ 11 ఏళ్ల వారైనారు. గర్భైకాదశేషు రాజన్యం. బ్రాహ్మణ పిల్లవాడికి ఉపనయనం 5వ ఏట చేయమన్నారు, లేకపోతే 8వ ఏట చేయమన్నారు. 8, 5 కలిపి చేయొచ్చా అని అడిగారు. పోనీ చెయ్యరా, 13కి చెయ్యి, మరి తిరగైవాక అంకెలు బాగుండదు. ఊరుకోండి, మా ఇంట్లో అసలు ఇట్లా ఆచారమే లేదు, రాత్రి పెళ్ళంటే పొద్దున్న చేస్తున్నాం, అసలు మీ నాన్నకి జంజం ఉందిరా అని అడిగా. మా నాన్న రాత్రి వేసుకున్నాడండి. తెలంగాణలో సామెత ఉంది, బాబ్ 420 అయితే బేటా 210 హో జాయేగా. అంతేగా.